హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో కంపెనీ నుంచి లేటెస్ట్గా భారీ స్థాయిలో హైరింగ్ అయితే జరుగుతుంది. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అలాగే డిప్లొమాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకున్న విధంగా తెలుగు భాష మీకు వచ్చినట్లయితే వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీటికి పర్ మంత్ శాలరీ 25,000 రూపాయల నుంచి మనకు 28,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి నెట్టివ్వండి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అనేటువంటి స్కైస్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి జాబ్ రోల్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. సో పర్ యానం 2,25,000 రూపాయల నుంచి 2,75,000 రూపాయల వరకు పర్ యానం అయితే పే చేయడం జరుగుతుంది. టోటల్గా వేకెన్సీ వచ్చేసి మనకు 80 వేకెన్సీ అయితే రిలీజ్ చేశామని సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వీడికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు షిఫ్ట్ అండ్ అలవెన్సెస్ అయితే ఉంటుంది, అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటికి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బేసిక్ మీకు బీపీఓకు సంబంధించి వాటిపైన బేసిక్ అవగాహన అయితే ఉండాలి. ఇక ఫ్రెషర్స్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మనకు 15,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు మన బై హ్యాండ్ అయితే వస్తుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 16,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు మరి హ్యాండ్ అయితే వస్తుంది. 5,000 రూపాయల వరకు మనకు బోనస్ రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ క్యాబ్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ జియో కంపెనీలో నోటిఫికేషన్ ఇక వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా అప్లై చేసుకునే విధంగా మనకైతే ఈ పోస్టులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనకు హైదరాబాద్లో వేకెన్సీ అయితే ఉన్నాయి, విశాఖపట్నంలో అలాగే మనకు ఏవైతే మేజర్ సిటీస్ అయితే ఉన్నాయో ఆ సిటీలలో పోస్టులు అయితే విడుదల చేశారు. సో వీటికి సంబంధించిన పోస్టెడ్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 3వ తేదీన మనకైతే పోస్ట్ అయితే చేశారు. సో ఫంక్షన్ అండ్ బిజినెస్ ఏరియా వచ్చేసి కస్టమర్ సర్వీస్ కింద అయితే మనకైతే హైరింగ్ అయితే జరుగుతుంది. సో ఇంకా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మేనేజ్ ఆల్ ద కస్టమర్ instructions the re-stored within the parameters, అలాగే రెస్పాండ్ ద ఆల్ ద కస్టమర్ యాజ్ per tone and language, ఆఫర్ as solution based on approach the all the customer interactions. సో ప్రతి కస్టమరు సో మనకు కాల్ చేసి సో మనకి ఈ కంపెనీలో ఈ విధంగా ఉన్నాయి, ఇంకేస్ వాళ్ళు అడిగేటటువంటి డౌట్స్ అనేది కూడా క్లారిఫై అనేది చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా జియో కంపెనీ వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. సో వీటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు 10+2 అర్హత అనగా ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేషన్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు స్పీకింగ్ లోకల్ లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కస్టమర్ ఫోకస్, టెక్నికల్ ఓరియంటేషన్, అటెండెంట్ డీటెయిల్స్, సర్వీస్ మైండ్ సెట్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి. వీటికి సంబంధించిన 2 నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారు. లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసేటువంటి ప్రతి క్యాండిడేట్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ న్యూ యూజర్ కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని ఫామ్ అనేది మనకు అయితే ఫిలప్ అయితే చేయాలి. సో ఫిలప్ చేసిన వెంటనే మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే మెయిల్ అయితే వస్తుంది. సో మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక ఇందాక లాగిన్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఆ లాగిన్ డీటెయిల్స్లో మీ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటట్టుకో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అవుతారో ఈమెయిల్ ద్వారా వాళ్ళైతే అప్రోచ్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కాస్త లైక్ చేసి సపోర్ట్